హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీవే నా సర్వస్వం 52వ ఎపిసోడ్. అర్థం కాని విధంగా కార్తీక్ ప్రవర్తిస్తుంటే తనని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక నిస్సహాయంగా ఉండిపోయింది మేఘ. సరే, అవన్నీ వాడి లక్, నా అన్లక్ అనుకుందాం. నువ్వొచ్చావు కాలేజ్కి ఆ రోజు. ఆ నేహ ర్యాగింగ్ చేసింది. మేమిద్దరము ఆ రోజు వైట్ షర్టే వేసుకున్నాం. కానీ నువ్వు నేరుగా వాడి దగ్గరికే వచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగావు. అక్కడ నేహ కూడా షాక్ అయ్యింది. ఆ క్షణం నాకు కోపం ఎంతలా వచ్చిందంటే పక్కనే ఉన్న రాయికి రక్తం వచ్చేలా కొట్టుకున్నా నా చేతిని. అది ఐ లవ్ యూ చెప్పమంటే నువ్వెందుకిలా చెప్పావు అన్న డౌట్ వచ్చి అడుగుదామని వచ్చేటప్పటికి గౌతమ్ వచ్చి నీ భుజం చుట్టూ చేయి వేసి పరిచయం చేస్తుంటే, గౌతమ్ చెల్లివని నీకు అజయ్ ముందే తెలుసేమో, అందుకే నేహా నుంచి తప్పించుకోవడానికి అలా చేశావు అనుకున్నా. చాలాసార్లు మిమ్మల్ని క్లోజ్గా కూడా చూసా. కానీ అక్కడ మీ అన్న కూడా ఉండడంతో ఫ్రెండ్స్లే అని నా వర్క్లో నేనుండిపోయా. కానీ మీరు 2 నెలల్లోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అసలు నాకు అర్థం కాదు. నీ పీక పట్టుకుంటే వాడిది ప్రేమ అంటావు. నీకోసం నేనింతగా తపిస్తుంటే పశువు అంటున్నావు. వాడి కోపం ఎన్నిసార్లు చూసావు? వాడు కోపం వస్తే పెద్ద సైకో అయిపోతాడు. ఆ మాట పూర్తి కాకుండానే మేఘ చెయ్యి కార్తీక్ చెంపను తాకింది. తల పైకెత్తిన కార్తీక్కి మేఘ ఎర్రని కళ్ళతో కోపంగా చూస్తూ కనిపిస్తుంటే నవ్వుతూ, నువ్వు కొట్టినా నాకు కోపం రాదు బంగారం అని అన్నాడు కార్తీక్. ఛీ అంటూ మొహం తిప్పేసుకుంది మేఘ. కానీ వాడిని ఒక మాట అనడం పూర్తి కాకుండానే వాడి కోసం కొట్టావు చూడు, అదే బాధగా ఉంది. ఏంటిరా నీ బాధ? వాడు కాదు, నువ్వు పెద్ద సైకోగాడివి. వాడి కోపాన్ని కూడా ప్రేమించే అంత పిచ్చి నాకు వాడంటే. చాలా అని మేఘ అంటే, ఎందుకు? అదే పిచ్చి ప్రేమ నేను నీపై చూపిస్తుంటే అర్థం కావట్లేదా అన్నాడు కార్తీక్. ఏంటి నీ ప్రేమ? హ? ప్రేమ అనేది ఇద్దరి వైపు నుంచి ఉండాలి. అప్పుడే జీవితం బాగుండేది. నువ్వొక్కడివే ప్రేమిస్తే సరిపోదు అని మేఘ ఆగడంతో, అదే ఎందుకు నా ప్రేమ నీకు కనపడట్లేదు అని కార్తీక్ గట్టిగా అడగడంతో, ఎందుకంటే నా ఊపిరైనా నా జై ప్రేమ తప్ప ఇంకెవ్వరి ప్రేమ కళ్ళ ముందు నాకు కనపడదు అని అంతకంటే గట్టిగానే సమాధానం ఇచ్చిన మేఘతో ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయ్యాడు కార్తీక్. అంతలో పూజ కదలడం చూసి కార్తీక్ ఏదో ఇంజెక్ట్ చేస్తుంటే మేఘ వెళ్ళి ఏం చేస్తున్నావు ఆపు అంటూ అడ్డుపడడంతో ఒక చేత్తో మేఘాని ఆపుతూ ఇంకో చేత్తో పూజకి ఆ డ్రగ్ ఎక్కించాడు. ఎందుకురా ఒక ఆడపిల్లకి ఇంత నరకం చూపిస్తున్నావు అని మేఘ ఏడుస్తుంటే, నువ్వేడవకు మేఘ, దీనికోసం నువ్వేడుస్తుంటే నేను తట్టుకోలేను అని కార్తీక్ అంటున్నా మేఘ ఆపకపోవడంతో పక్కనే ఉన్న గన్ తీసి నేరుగా మేఘ తలకి పెట్టడంతో ఒక్కసారిగా మేఘ ఏడుపు మింగేసింది భయంగా చూస్తూ. నన్ను మంచిగా ఉండనివ్వు మేఘ, నేను బేసిక్గా మంచోడినే. పరిస్థితులు ఇలా చేశాయి, ఏం చేయలేం అంటూ తల దగ్గర ఉన్న గన్ పక్కన పెడుతూ, నువ్వు దీనికోసం ఇంతలా బాధపడడం నాకు నచ్చలేదు కాబట్టి చెబుతున్నా. దీనికి నేనింత నరకం ఎందుకు చూపిస్తున్నాననే కదా నీ ప్రశ్న? దానికి మేఘ సైలెంట్‌గా ఉండడంతో, అవును కదా అన్నాడు సీరియస్‌గా. దాంతో మేఘ భయపడుతూ, అవును అని అనడంతో కార్తీక్ చిన్నగా నవ్వుతూ, అది నా గురించి పూర్తిగా తెలుసుకుంది అని కార్తీక్ అంటుంటే, ఏంటా నిజం? అంది మేఘ సూటిగా కార్తీక్‌ని చూస్తూ. అది నువ్వు నన్ను అడగకూడదు, నేను చెప్పకూడదు బంగారం అని ఆ రోజే దానిని ఫినిష్ చేయాలని అనుకున్నా. కానీ ఆ రోజు మీ కార్‌కి ఎదురుగా పడింది పూజ. ఆ రోజు ఫోన్‌లో వీడియో చూసావుగా, అందులో ఇదే వాళ్ళందరికీ అలా సహకరించింది అని కార్తీక్ అంటుంటే, కాదు, అది అబద్ధం. అలా చేసేలాగా నువ్వే ఏదో చేశావు
అనింది కోపంగా మేఘ. కరెక్ట్. అవును. అదెక్కడైనా తోక జాడిస్తే అందుకే ఆ పని చేశా అని కార్తీక్ అంటుంటే, కార్తీక్‌ని అంటే అసహ్యం ఏర్పడింది మేఘాకి. రెండోసారి ఎవరూ లేకుండా పర్సనల్‌గా కలవాలనింది. నేను తన మాటకి విలువ ఇచ్చి ఇక్కడకు తీసుకొచ్చాను. తను గౌతమ్‌ని ప్రేమించిన విషయం చెప్పి, నువ్వే తన ప్రేమ ఓడిపోవడానికి కారణమని నీపై ఉన్న కోపమంతా నా ముందు కక్కింది. తను నా గురించి బయట పెట్టెను. కానీ తనకి గౌతమ్ కావాలని అనింది. అదెలా? నాకు తెలిసి కూడా ఆ వసుంధర, గౌతమ్ చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు కదా! అన్నాడు కార్తీక్. నువ్వేంటి కార్తీక్ అలా మాట్లాడుతున్నావు? నాకు ప్రేమ అని తెలిసిన వయసు నుంచే గౌతమ్ అంటే చాలా ఇష్టం. ఇష్టం ఒకటే కాదు, ప్రేమ కూడా. అసలు ఆ మేఘాని అందుకే అంటిపెట్టుకొని తిరిగేదాన్ని. అది ఏ కాలేజ్‌లో చేరితే నేను అదే కాలేజ్‌లో చేరేదాన్ని. ఎందుకో తెలుసా? రోజు గౌతమ్ వస్తాడు. డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఆ గౌతమ్ నాతో ఎంత క్లోజ్‌గా ఉండేవాడో తెలుసా? గౌతమ్‌తో కింద మీద పడి గొడవ పడేదాన్ని. అప్పుడు గౌతమ్ స్పర్శ నాలో కొత్త అలజడిని కలిగించేది. ఒకసారి నన్ను ఏడిపించారని నా కోసం ముగ్గురిని చచ్చేలా కొట్టాడు. నేను వాడి మనిషిని అని నన్ను హగ్ చేసుకొని మరీ చెప్పాడు. ఇంతలా ఉన్నవాడు సడెన్‌గా ఆ వసుని ఎలా లవ్ చేస్తాడు అని పూజ అడుగుతుంటే, హే! వసు నీకంటే ముందు నుంచి పరిచయం. వాడికి వాళ్ళ డాడీ వాళ్ళు ఫ్రెండ్స్. అసలు వాళ్ళిద్దరు అని కార్తీక్ అంటుంటే, ఆపు నేను వినలేను. నా ముందర నువ్వు దానిని పొగడకు అని పూజ అంటుంటే, దీనికి నిజాలు మాట్లాడితే నచ్చదేమో అని మనసులో అనుకున్నాడు కార్తీక్. అసలు అదంతా కాదు. మేఘ కోసం నాతో క్లోజ్‌గా ఉన్నాడంట. తను నాతో మాట్లాడకపోతే నన్ను చూసినా కూడా చూడనట్టు ఉండిపోతాడట. అంతా ఆ మేఘ వల్లే రాక్షసి. దానికోసం నాతో మాట్లాడాడంట. ఇన్ని రోజులు ఎంత చండాలంగా ఉంది అని మేఘాన్ని తిట్టడం మొదలుపెట్టింది పూజ. పూజ ఎంతసేపటికి ఆపకపోగా ఇక చాలాపు అని గట్టిగా అరిచాడు కార్తీక్. దాంతో నోరు మూసింది పూజ. కార్తీక్‌ని తిట్టుకుంటూ. అప్పుడే కిచెన్‌లో నుంచి కాఫీ తెస్తున్న రియాని చూసి కింద నుంచి పైదాకా చూసింది పూజ. తను చిన్న స్మైల్ ఇచ్చి, కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళింది. అది చూసిన పూజ, "నువ్వు ఫారెన్ వాళ్ళని కూడా పనివాళ్ళుగా పెట్టుకుంటావా?" అని పెద్దగా నవ్వుతుంటే, పూజ మాటలు అర్థమైన కార్తీక్ చెయ్యి బిగుసుకుంది గట్టిగా. అప్పటికే ఆ మాటలు విని కార్తీక్ కోపం గురించి తెలిసి కిచెన్‌లో నుంచి ఫాస్ట్‌గా వచ్చింది రియా. అది చూసిన పూజ, "ఏయ్! నీకేంటిక్కడ పని?" అంది చిరాకుగా అరుస్తూ. "చూడు పూజ, ముందు ఎవరో ఏంటో తెలుసుకొని మాట్లాడు" అంటున్న ఎర్రగా కోపంగా ఉన్న కార్తీక్ కళ్ళని చూసి భయపడి సైలెంట్ అయ్యింది పూజ. "కార్తీక్ ప్లీజ్ తనకు తెలీదు కదా" అని రియా కార్తీక్ చేయి పట్టుకోవడంతో కార్తీక్ కొంచెం తగ్గి, "ఓకే నువ్వు లోపలికి వెళ్ళు బేబీ. లంచ్‌కి బయటకు వెళ్దాం. ఇంట్లో చేయకు" అనడంతో ఓకే అని వెళ్ళింది రియా. "సారీ కార్తీక్ తను నాకు తెలీదు. అందులో శారీలో ఉంది కదా" అని పూజ అంటుంటే, "అది నాకిష్టమని కట్టుకుంటోంది. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకో" అని కార్తీక్ అనడంతో, "ముందు నా పని అవని. ఆ మేఘ సంగతి, నీ సంగతి తర్వాత తేలుస్తా" అని పూజ మనసులో అనుకుంటూ, "నీకు చెప్పాగా నీ గురించి నేను బయట పెట్టను. నాకు గౌతమ్ దక్కేలా చెయ్యి చాలు" అని టేబుల్‌పై ఉన్న ప్యాకెట్ పూజ తీసుకుంటుంటే, "ఎందుకిది?" అన్న కార్తీక్ ప్రశ్నకి, "దీంతో ఒకరి పొగరు దించాలి. అప్పుడు చెప్తా" అని కొంచెం దూరం వెళ్ళిన పూజ వెనక్కి తిరిగి, "తను నీకు గర్ల్ ఫ్రెండ్‌గా అస్సలు సెట్ అవ్వలేదు. తను ఈ ఇంటి పనిమనిషిగానే సెట్ అవుతుంది. పెద్ద అందంగా కూడా లేదు" అంటూ గట్టిగా నవ్వుతూ వెళ్తున్న పూజకి గన్ గురిపెట్టాడు కార్తీక్. రియా పరిగెడుతూ వచ్చి కార్తీక్‌ని ఆపి లోపలికి లాక్కెళ్ళింది. "వదులు బేబీ" అంటున్న కార్తీక్‌ని గట్టిగా హగ్ చేసుకొని, "వదిలే కార్తీక్ ప్లీజ్" అని అనడంతో రియా కోసం అప్పుడొదిలాడు కానీ తర్వాత తనకి నరకం చూపించాలని డిసైడ్ అయ్యాడు. చెప్పడం పూర్తి చేసి,
దానికి అందం ఉన్నందున పొగరు, డబ్బు వలన బలుపుతో బలిసి కొట్టుకుంటుంది. అందుకే దాన్ని మత్తులో ఉండగా ఈ వీడియోలు తీశాను అని మేఘ భయపడుతుండడం చూసి, భయపడకు, నీకు మాత్రమే పెట్టాను, ఇంకెవరికి పెట్టలేదులే. కానీ ఆ వీడియోలో చూసావే, అది రోజూ అనుభవిస్తాంది అలాగనే అని కార్తీక్‌లో సైకోలా ప్రవర్తిస్తుంటే, అలా మాట్లాడిందని ఇలా చేస్తావా అని అడిగింది మేఘ. నో బంగారం, అది నిన్ను చంపాలని 3 సార్లు ప్రయత్నించింది అని కార్తీక్ చెప్పగానే మేఘ ఆశ్చర్యంగా వాట్ అంటూ పైకి లేస్తే, మేఘ చెప్తోంది వింటున్న అజయ్, గౌతమ్ ఒకేసారి వాట్ అని మేఘ దగ్గరికి వచ్చారు. ఏంటి మేఘ నువ్వు చెప్పేది అని గౌతమ్ కోపంగా అరుస్తుంటే, అజయ్ తన కోపాన్ని అణుచుకుంటూ మేఘ చేయి పట్టుకొని తరువాత ఏమైందిరా అని అడిగాడు. ప్లీజ్ జై, నీ కోపం నువ్వు చేయి పట్టుకున్న విధానంలోనే తెలుస్తోంది అని మేఘ అనడంతో మేఘ తల నిమిరి ఫోన్లో వచ్చిన మెసేజ్ని చూస్తుండిపోయాడు అజయ్.